2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ కమలా హారిస్ హోరాహోరీగా తలపడ్డా చివరికి ట్రంప్నే విజయం వరించింది. ఈ ఎన్నికల్లో ట్రంప్నకు వివాదాలు చుట్టుముట్టినా, తుపాకులతో దాడులు చేసినా అదరకుండా బెదరకుండా ఆయన బరిలో దూసుకుపోయారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేశారు. మీకు ఎప్పుడూ అనిపించలేదా ఎవరి ట్రంప్ అని? ఎక్కడ పుట్టాడు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారని ఇప్పుడు తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు గురించి, ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారంటూ ఉండరు. డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్లోని క్వీన్స్ ప్రాంతంలో జన్మించారు. 5గురు తోబుట్టువులతో 4వ వ్యక్తి ట్రంప్. న్యూయార్క్ నగరంలో జన్మించిన ట్రంప్ 1968లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఇక 1971లో కుటుంబం న్యూయార్క్ శివారు ప్రాంతంలో ట్రంప్ తండ్రి ఫ్రెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని 1968లో తొలిసారి ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల్లో చేరారు. చేరిన కొన్నాళ్లకే ఆయన సొంతంగా వ్యాపారంలో ఎదిగారు. మన్హటన్ వేదికగా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. క్యాసినో, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, టవర్స్ నిర్మిస్తూ పోయారు. లాస్ వెగాస్ నుంచి ముంబై వరకు వ్యాపారం విస్తరించారు. 1980వ దశకంలో ట్రంప్ అట్లాంటిక్ సిటీలోని క్యాసినో వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అలా ట్రంప్ టెలివిజన్లోకి కూడా అడుగుపెట్టారు. 2004 నుండి 2015 వరకు అతను రియాలిటీ టెలివిజన్ సిరీస్ ది అప్రెంటిస్ ను ఏర్పాటు చేసి హోస్ట్ కూడా చేశారు. ఇక ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ట్రంప్కు ఓట్లను కోల్పోయినప్పటికీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను ఓడించి ముందస్తు సైనిక లేదా ప్రభుత్వ సేవ లేకుండా మొదటి యుఎస్ అధ్యక్షుడయ్యాడు. 2017లో ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వచ్చిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఇక మళ్ళీ 2024లో అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ మరోసారి ప్రపంచ పెద్దన్నయ్యాడు. చరిత్ర తిరగరాశాడు. ట్రంప్ కి ఎప్పుడు పెళ్లైంది, ఎంతమందితో పెళ్లైంది, ట్రంప్ కు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ట్రంప్ సంసార జీవితంలోకి వెళ్తే ఆయనకు అక్షరాల 3 పెళ్లాలు అంతే అంటారా? ఇంకా ఉంది. 3 పెళ్లాలతో పాటుగా 8 మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మీకు తెలుగులో ముత్యాల ముగ్గు సినిమా గురించి వినే ఉంటారు. చాలా మంది ఆ సినిమా చూడకపోయినా అందులో ఒక పాట మాత్రం అందరూ వినే ఉంటారు. నీవెంతటి రసికుడవో తెలుసరా, నీవెంతటి రసికుడవో తెలుసరా అన్న మాట మన ట్రంప్ మామకు సరిగ్గా సూట్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితం గురించి చదవడం మొదలు పెడితే ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట ఎవరికైనా గుర్తొస్తుంది. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అన్నట్లు ట్రంప్ ది సంపన్నుల కుటుంబం, డబ్బుకు కొదవలేదు. చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టి ఆయన ట్రంప్ అనే పేరుతో బిజినెస్ బ్రాండ్ నే క్రియేట్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రకంపనలు సృష్టించారు. ట్రంప్ ఎక్కడ రాజకీయాల్లో ఎదగలేడు అని అందరూ అనుకునేవారు. తీరా చూస్తే అలా అన్నవాళ్లు ఇప్పుడు ఆమడ దూరంలో నిల్చుని ఆయన అమెరికా అధ్యక్ష బాధ్యతల ప్రమాణ స్వీకారం చూస్తున్నారు. ట్రంప్ ను అలా అన్నవాళ్లు వెనకే ఉన్నారు. కానీ ఆ మాటలు పడ్డవాడు ఇప్పుడు ప్రపంచ పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ఏది ఏమైనా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా 3 సార్లు నిలిచి ఓడిపోయినా గానీ పట్టువిడనే విక్రమార్కులు వలె మరోసారి ధైర్యం చేసి అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా ఉండేవాడు. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అవుతాడు. ట్రంప్ పలానా వాళ్లతో డేట్ చేశారని, ట్రంప్ పలానా హోటల్లో ఒక మోడల్తో గడిపారు అని, ఇలా ట్రంప్ అఫైర్స్ గురించి కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు. అధ్యక్షుడు అయినా ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి అమెరికా పగ్గాలు మరోసారి చేపట్టాడు. దీంతో ప్రస్తుతం ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం తెగ సర్చ్ చేస్తుంది. ఇప్పటి వరకు ట్రంప్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. ట్రంప్ తన మొదటి పెళ్లిని 1977లో ఇవానాను వివాహం చేసుకున్నారు. ట్రంప్ ఆమెతో 1992 వరకు కాపురం చేశారు. వీరిద్దరికి 3 పిల్లలు, వాళ్లకు 9 మంది పిల్లలు. ఇవానాతో కలిసి ఉండగానే ట్రంప్ మరలా మాపుల్స్ తో ప్రేమలో పడ్డారు. 1993లో వీళ్ల పెళ్లి జరిగింది. 6 ఏళ్లు మాత్రమే ట్రంప్ మార్లాతో కలిసి ఉన్నారు. ట్రంప్ తనకు బెస్ట్ సెక్స్ లైఫ్ అందించారంటూ మార్లా ఓపెన్ గానే చెప్పుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో టాప్ మోడల్ గా ఉన్న మెలానియాతో ప్రేమాయణం నడిపిన ట్రంప్ ఆమెను 2005లో పెళ్లి చేసుకున్నారు. మీడియా వ్యాపారంలోనూ అడుగుపెట్టిన ట్రంప్ టీవీ స్టార్ అన్నా నికోల్ స్మిత్ తో డేటింగ్ చేశారు. ట్రంప్ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమందో
ట్రంప్ జీవితంలోకి అధికారికంగా భార్యలుగా వచ్చింది ముగ్గురే అయినా ట్రంప్ చేసిన డేటింగ్ మాత్రం ఎన్నో ఉన్నాయి. అలా ట్రంప్ డేటింగ్ చేసిన అమ్మాయిల జాబితా మాత్రం చాలా పెద్దదే అని చెప్పాలి. ఇది చూస్తుంటే పూరి జగన్, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్ సినిమాలోని ఓ డైలాగ్ గుర్తొస్తుంది. భార్యలు వస్తుంటారు, పోతుంటారు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుండాలి. ఇదే ట్రంప్ ఫిలాసఫీ. అందుకే ట్రంప్ జీవితంలో కాస్త చనువుగా ఉన్న ఆ అమ్మాయిలతోనూ డేటింగ్ చేసేవారంటూ రూమర్లు షికారు చేసేవి. కారా యంగ్ అనే మోడల్ తో ట్రంప్ 2001లో డేటింగ్ చేశారు. వీళ్ల రిలేషన్ 2 ఏళ్ల పాటు సాగింది. అనంతరం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ట్రంప్ పై ఆరోపణలు గుప్పుమన్న సమయంలో ఆయన కైలీ బాక్స్ అనే మోడల్ తో రిలేషన్ కొనసాగించారు. బ్రైవర్ లానా అనే 26 ఏళ్ల మోడల్ తోనూ ట్రంప్ సంబంధం పెట్టుకున్నారు. ఓ పూల్ పార్టీలో కలిసిన వీరిద్దరూ కొంతకాలం పాటు సన్నిహితంగా ఉన్నారు. రెండో భార్య మాఫుల్స్ తో రిలేషన్ లో ఉన్న సమయంలోనే 3 కంటికి తెలియకుండా టెన్నిస్ స్టార్ గాబ్రియెల్ సబాటినీతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నారు ట్రంప్. అయితే వీళ్ల మధ్య సంబంధం నెలకు మించి లేదు. 50 ఏళ్ల వయసులో 27 ఏళ్ల మోడల్ తో డేటింగ్ చేశారు ట్రంప్. 1997లో అలిసన్ గ్యానియతో సన్నిహితంగా మెలిగారు. ట్రంప్ ను ఆమె పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటూ వెనకేసుకొచ్చింది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి ట్రంప్ జీవితంలోకి తొంగి చూస్తే ఎమ్మీ అవార్డు విన్నింగ్ క్యాండిస్ బెర్జిన్ తో కూడా ట్రంప్ కు ఎఫైర్ ఉండేది. ట్రంప్ ఎఫైర్స్ అక్కడితో ఆగలేదు. ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భార్య, సింగర్, సాంగ్ రైటర్ బ్రూనీతో ట్రంప్ కు ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిని బ్రూనీ ఖండించారు. తాను ట్రంప్ ను ఒక్కసారి మాత్రమే కలిసినట్టు ప్రకటించారు. మొత్తానికి ట్రంప్ ది రొమాంటిక్ కలర్ఫుల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు వ్యాపారాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు వ్యక్తిగత జీవితంలో ప్రేమాయణాలు. కట్టుకున్న భార్యల నుంచి ప్రియురాళ్ల దాకా ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చిన గర్ల్స్ కనిపిస్తే ట్రంప్ వదిలిపెట్టేవారు కాదన్నది మాత్రం రియాలిటీ.